తెలుగు పెట్రోలర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం డీటెయిల్ రివ్యూ చేయబోతున్న బండి వచ్చేసి డామినర్ 250. యాజ్ యూ కెన్ సీ నా కళ్ళ ముందు స్టన్నింగ్ రెడ్ కలర్లో నుంచి ఉంది. నేనైతే నడపడానికి చాలా ఈగర్గా ఉన్నాను, ఆల్రెడీ నడిపాను, ఇంకా నడపడానికి చాలా ఈగర్గా ఉన్నాను. అండ్ డీటెయిల్ రివ్యూలో మనం ఫస్ట్ స్పెక్స్ గురించి చూద్దాము. ఇది వచ్చేసి 248.8cc ఇంజన్, ఇది 26.63 bhp ప్రొడ్యూస్ చేస్తుంది పవర్ అండ్ 23.5 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మీరు చూస్తుంది అయితే BS6 కంప్లైంట్ ఇంజన్ అండ్ సింగిల్ సిలిండర్ బజాజ్ ఇంజన్ అండ్ 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే దొరుకుతుంది. కానీ డామినర్ 400 లాగా మనకి స్లిప్పర్ క్లచ్ అయితే లేదు, నార్మల్ వెట్ క్లచ్ ఉంది, బట్ బ్రిలియంట్గా వర్క్ చేస్తుంది. దీని సీట్ హైట్ వచ్చేసరికి 800 mm, అంటే మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు, మీడియం హైట్లో ఉంది. నాకైతే పర్ఫెక్ట్ ఉంది, అది నేను ఎక్కిన తర్వాత చూపెడతాను. బట్ 800 mm ప్లస్ పాయింట్ సీట్ హైట్కి. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 157 mm దొరుకుతుంది. ఇండియన్ రోడ్స్కి బెస్ట్. అండ్ ఈ బండికి అయితే నాకు ఇంతవరకు ఏ స్పీడ్ బ్రేకర్ దగ్గర గ్రౌండ్ క్లియరెన్స్ ఇష్యూ అయితే రాలేదు. అండ్ ఒకసారి ఓవర్ లుక్ వేద్దాము. యాజ్ యూ కెన్ సీ కలర్ ఎంత బాగుందంటే అంత బాగుంది, గ్లోసీ కలర్. యాజ్ యూ కెన్ సీ రిఫ్లెక్షన్ ఎలా పడుతుందో, కనపడుతుందో లేదో కెమెరాలో, బట్ ఫుల్ సెక్సీ ఉంది బండి చూడటానికి. అండ్ ఆల్ బ్లాక్ ఇంజన్ బ్లాక్ వచ్చేసింది, సైలెన్సర్ బ్లాక్, ఆల్ బ్లాక్ కాంపోనెంట్స్. ఫస్ట్ ఫ్రంట్ వ్యూ. నా ఫ్రంట్ వ్యూలో నచ్చింది ఏంటి అంటే డామినర్ 400 క్లాస్లో డామినర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ లైటింగ్. అండ్ సేమ్ లైట్ తెచ్చి మనకి 250లో పెట్టారు. సో ఇప్పుడు 250cc సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ లైటింగ్ అంటే ఇదే చెప్పాలి, ఎందుకంటే అంత బాగుంది. యాజ్ యూ కెన్ సీ ఎంత స్టైలిష్ లుకింగ్ ఉందంటే స్టైలిష్ లుకింగ్ ఉంది. జస్ట్ ఏ సెకండ్, బండి స్ట్రైట్. యాజ్ యూ కెన్ సీ ఎంత స్టైలిష్ ఉందంటే అంత స్టైలిష్ ఉంది. నేను ఫస్ట్ చూసిన వెంటనే డామినర్ షాక్ అబ్జర్వ్ ఇవ్వలేదు, లైక్ కొంచెం ఆడ్ ఉంటుందేమో అనుకున్నాను. బట్ ఈ సస్పెన్షన్తో, ఈ ఫ్రంట్ షాక్ అబ్జర్వ్తో కూడా బండి అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ సైడ్ నుంచి అయితే మనకి చూడటానికి ఇదే ఉంటుంది. ఇక్కడ డామినర్ లోగో అండ్ ఇక్కడ D250 అని, ఇక్కడ D400 అని వస్తే డామినర్ 400 అంటే దూరం నుంచి అన్ని చేంజెస్ అయితే ఎక్కువేం లేవు. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి మనకి ఇండియాకి కోసం శారీ గార్డ్ ఇచ్చారు, చైన్లోకి శారీ వెళ్ళకుండా. అంతే, చాలా బేసిక్ ఉంది చూడటానికి, కానీ చాలా స్టైలిష్ ఉంది. ఒకసారి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా చెక్ చేద్దాము. యాజ్ యూ కెన్ సీ ఇది చాలా బేసిక్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఇక్కడ మనకి ఓడో కనబడుతుంది, ఓడో తర్వాత ట్రిప్ 1, ట్రిప్ 2 ఇక్కడే కనబడుతుంది. ఇది RPM మీటర్, ఇది స్పీడోమీటర్ అండ్ ఇది ఫ్యూయల్ గేజ్, టైం ఇంతే కనబడుతుంది. అండ్ ఇక్కడ సర్వీస్ ఇండికేషన్ వచ్చింది, సో సర్వీస్కి వెళ్ళాలి. ఇక్కడ RPM రెడ్ లైన్ మార్క్ ఉంది అండ్ ఇది సెట్. అండ్ ఇక్కడ మనకి బేసిక్ ఇన్ఫో ఉంటుంది, బజాజ్ సింబల్, సైడ్ స్టాండ్ అండ్ పాసింగ్ లైట్, ABS, బ్యాటరీ లెవెల్, హీట్ లెవెల్, ట్రాన్స్మిషన్ అన్నీ బేసిక్ ఉన్నాయి. అండ్ దీని హ్యాండిల్ దగ్గరకు వచ్చేసరికి యాజ్ యూ కెన్ సీ ఫీల్ అయితే చాలా అంటే చాలా ప్రీమియం ఉంది. నాకు ఈ మిర్రర్స్ ఏదైతే ఉన్నాయో చాలా అంటే చాలా స్టైలిష్ ఉన్నాయి అండ్ చాలా హార్డ్ ఉన్నాయి, లైక్ గాలికోడి తిరగనట్టు అంత హార్డ్ ఉన్నాయి ఈ మిర్రర్స్. అండ్ మనకి బేసిక్గా యాజ్ యూ కెన్ సీ ఇక్కడ క్విల్ స్విచ్, ఇక్కడ లైట్, ఇక్కడ ఇగ్నిషన్ స్విచ్ అండ్ పాసింగ్ లైట్, అప్పర్ డిప్పర్ అండ్ ఇక్కడ పాసింగ్ ఇచ్చారు. లైక్ దీన్ని నేను MTలో మిస్ అయ్యాను, బట్ నాకు ఈ లైట్, పాసింగ్ లైట్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఒకవేళ పాసింగ్ లైట్ ఇవ్వకపోతే మనం దీన్నే 2 times ట్యాప్ చేయాలి, కానీ దీని పాసింగ్ లైట్ అయితే ఇచ్చారు. అండ్ ఇండికేటర్ అండ్ హార్న్. ఆఫ్టర్ మార్కెట్ సెటప్ అయితే దీనికి ఫ్లాషర్ ఉంది. యాజ్ యూ కెన్ సీ LEDs ఎంత బాగా వర్క్ అవుతున్నాయి అంటే అంత బాగా వర్క్ అవుతున్నాయి. యాజ్ యూ కెన్ సీ మీకు కనపడుతుందో లేదో, కనపడుతుంది ఎందుకంటే అంత బ్రైట్ LEDs కాబట్టి అవి. అండ్ రైడర్ సీట్ చాలా వైడ్ ఉంది. 800 mm చాలా అంటే మీడియం సీట్ హైట్ అన్నాను, బట్ ఈ విడ్త్ వల్ల మనకి ఏమవుతుందంటే 800 mm ఇంకా ఎక్కువ ఉన్నట్టుంది. సో అదొక్కటే ప్లస్ పాయింట్ అనాలో మైనస్ పాయింట్ అనాలో తెలియదు, ఎందుకంటే నా హైట్కి ఇది బండి పర్ఫెక్ట్గా సరిపోయింది. సో ఇక బండిని ఇలా నుంచోబెట్టి మాట్లాడేది తగ్గించేసి రైడ్ అయితే స్టార్ట్ చేద్దాము. ఈ ఇంజన్ విషయానికి వచ్చేటప్పటికి సూపర్ అంటే సూపర్ ఇంజన్. లైక్ నాకు లో ఎండ్లో ఏం ప్రాబ్లం లేదు, హై ఎండ్లో ఏం ప్రాబ్లం లేదు. లో ఎండ్ ఇనిషియల్ పుల్ ఎంత అయితే ఉందో హై ఎండ్లో పర్ఫార్మెన్స్ కూడా అంతే ఉంది.
అండ్ వైబ్రేషన్ కొంచెం నోటిసబుల్ ఉన్నాయి. లైక్ అన్ని బండుల్లో లాగా లేదు, కొంచెం మనకి సీట్ దగ్గర ఏం వైబ్రేషన్ లేదు, ఫుట్ పెగ్ అండ్ హ్యాండిల్ దగ్గర కొంచెం వైబ్రేషన్ ఉంది, మిగతాదంతా యాక్యురేట్ ఉంది. కానీ దీని ఇనిషియల్ పుల్ వాస్ జస్ట్ ఏ సెకండ్ మీకు చూపెడతాను ఇనిషియల్ పుల్ ఎలా ఉందో. నేను ఫస్ట్ గేర్లో ఉన్నాను. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఒకవేళ నాకు కానీ గేర్ పొజిషన్ ఇండికేటర్ వస్తే నేను మాత్రం సూపర్ లైక్ చేసామని, బట్ అది ఒక్కటే లేదు. యాజ్ యూ కెన్ సీ ఆ పుల్ చూసారా, ఆ టార్క్, ఆ 23 టార్క్ ఏదైతే ఉందో, సూపర్ అంటే సూపర్ టార్క్, అంత బాగా పనిచేస్తుంది బండి మీద. లైక్ ఇనిషియల్ పుల్ మ్యాడ్ అంటే మ్యాడ్ ఉంది బండి మీద. అండ్ దీని క్లచ్ అయితే చాలా స్మూత్ ఉంది. మనకి స్లిప్పర్ క్లచ్ అయితే దొరకట్లేదు, వెట్ క్లచ్ దొరికింది ఈ బండిలో. అండ్ ఆ వెట్ క్లచ్ కూడా సూపర్ అంటే సూపర్ పనిచేస్తుంది. అండ్ 250cc ఇది వన్ ఆఫ్ ద లైటెస్ట్ క్లచ్ అని నేను చెప్తాను. ఎందుకంటే యాజ్ యూ కెన్ సీ నేను ఒక్క ఫింగర్తో అంటున్నాను కాబట్టి లైటెస్టే. ఎందుకంటే నార్మల్ కొన్ని బండ్లు ఉంటాయి, మనం ఫుల్ మజిల్ వాడాలి, మజిల్ పవర్ మొత్తం వాడి క్లచ్ వత్తాల్సి వస్తుంది. కానీ ఇది అలా లేదు, సూపర్ స్మూత్ ఉంది, సూపర్ సిల్కీ ఉంది. అండ్ గేర్ బాక్స్కి వచ్చేసరికి ఇది 6 స్పీడ్ గేర్ బాక్స్. అండ్ సూపర్ పంచ్ అండ్ సూపర్ రెస్పాన్సివ్. నువ్వు గేర్ వేద్దామని డిసైడ్ అయిపోయేలోపు గేర్ పడిపోయినట్టు ఉంటుంది, అంత పర్ఫెక్ట్ గేరింగ్ ఉంది ఇందులో. అండ్ నాకు గేరింగ్ దగ్గర కూడా ఎక్కడ ఇష్యూ రాలేదు, అంటే మిస్ గేరింగ్ కానీ ఎప్పుడు అలాంటి ఇష్యూనే రాలేదు. కరెక్ట్గా గేర్ వేద్దామని వేసినప్పుడే గేర్ పడుతుంది. నార్మల్ టైమ్స్లో అసలు నాకు ఆ ఇష్యూ లేదు. సో మిస్ గేరింగ్ అయితే అసలు లేదు. ఈజీగా గేర్ బాక్స్తో మనం మాట్లాడుకోవచ్చు. రిఫైన్మెంట్ యాజ్ యూ నో, బజాజ్ ఇంజన్స్ రిఫైన్మెంట్లో ఒక లీడింగ్ పొజిషన్లో ఉన్నాయి. సో మనం దీని మీద రిఫైన్మెంట్ మీద అయితే కంప్లైంట్ చేయలేం. కానీ కొంచెం మంది డౌట్ ఉంటుంది, డామినర్ 250cc ఇంజన్ ఫస్ట్ బజాజ్ ఇదే, ఎలా చేశారో ఏంటో అని. మీకు చాలామంది తెలుసు, బట్ కొంచెంమంది తెలియని విషయం ఏంటంటే కేటీఎం అండ్ బజాజ్ టైఅప్. అండ్ కేటీఎంలో 250 ఇంజన్ ఏదైతే ఉందో బజాజే అసెంబ్లీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఇండియాలో. సో ఆ ఇంజన్ అండ్ ఈ ఇంజన్ దగ్గరగా సేమ్ పవర్, అన్నీ సేమ్ ఉంటాయి. సో ఏదైతే డ్యూక్ 250 కిందో దానికంటే ఇంకా నేను ఈ ఇంజన్ మీద రిఫైన్మెంట్లో నేను ఎక్కువ నమ్ముతాను. సో నాకైతే డౌటే లేదు బజాజ్ రిఫైన్మెంట్ ఎలా ఉంటుందా అని. ఏ బండి అయినా ఫుల్లీ రిఫైన్డ్ ఇంజన్నే బజాజ్ దింపుతుంది, లేకపోతే అది దింపనోడు దింపుతుంది. ఎందుకంటే దాని ఫేమ్ అయితే పోగొట్టుకోదు కదా బజాజ్. హీటింగ్, ఇది 250cc ఎయిర్ కూల్డ్, 250cc అండ్ హీటింగ్, ఇది 250cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్. అండ్ నాకైతే హీటింగ్ అంత అనిపించలేదు. లైక్ పీక్ ట్రాఫిక్ అవర్స్లో కూడా వెళ్ళాను, కొంచెం ఉంది, బట్ హీటింగ్ అయితే నాకు అంత నోటిసబుల్ లేదు. కొంచెం అయితే తగిలింది, కానీ అది నెగ్లిజిబుల్, అంటే అసలు మర్చిపోవచ్చు ఆ హీట్ని. ఒకవేళ మీరు ప్యాంట్ వేసుకుంటే మీకు తెలియని కూడా తెలియదు అసలు హీట్ వస్తుంది అని. సో హీటింగ్లో నాకైతే ఏ ప్రాబ్లం లేదు, అంటే ఏ డౌట్ లేదు. ఇది పక్కా హీట్ ప్రొడ్యూస్ చేసే ఇంజన్ అయితే కాదు. మనం ఈజీగా హీటింగ్ అనే ఇష్యూని బండిలో మర్చిపోవచ్చు. ఇందాక మిర్రర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, యాజ్ యూ కెన్ సీ ఈ మిర్రర్స్ ఎంత స్టడీ ఉన్నాయి అంటే అంత స్టడీ ఉన్నాయి. వైబ్రేట్ అవ్వవు, విండ్కి ఎక్కువ స్పీడ్లో వెళ్ళినా విండ్కి జరగవు, అంత స్టిల్ ఉన్నాయి. అండ్ నాకు ఈజీగా ఫుల్ బ్యాక్గ్రౌండ్లో ఏమేమి వస్తున్నాయి అన్నీ కనపడుతున్నాయి. ఇవి చాలా యూస్ఫుల్ మిర్రర్స్, టూరింగ్కి యూస్ఫుల్, సిటీకి యూస్ఫుల్, అన్నిటికీ యూస్ఫుల్. ఇది అంత బాగుంది. అండ్ సస్పెన్షన్ దగ్గరకు వచ్చేసరికి లైక్ మనకి చాలా స్మూత్ సస్పెన్షన్ చూడటానికి దొరుకుతుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు స్మూత్ ఉన్నాయి, అంటే స్పాంజీ సస్పెన్షన్స్. నాకైతే కంప్లైంట్లు ఏం లేదు సస్పెన్షన్ మీద. బట్ ఓన్లీ వన్ థింగ్, కార్నర్లో కాన్ఫిడెన్స్ రావట్లేదు ఆ సస్పెన్షన్ వల్ల. బట్ హైవే అండ్ సిటీ పర్పస్కి మాత్రం ఈ సస్పెన్షన్ ద బెస్ట్ అంటే బెస్ట్. చెప్పినట్టు ఆ సస్పెన్షన్తో పాటు ఆ గ్రౌండ్ క్లియరెన్స్, ఈ సస్పెన్షన్ ఎంత స్మూత్ ఉన్నా ఏ పాటోల్లో కూడా నాకైతే గ్రౌండ్ క్లియరెన్స్ దగ్గర ఇష్యూనే రాలేదు. లైక్ ఈజీగా గ్లైడ్ అయిపోయింది, అంత బాగుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 157 ఇచ్చినా, బట్ చాలా మంచిగా ఇచ్చారు. అంటే నేను ఇంకా వండర్ అవుతున్నాను, 157 విత్ పిలియన్ రైడ్ చేసినా నాకు ఎక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ ఇష్యూ రాలేదు. లైక్ బజాజ్ హ్యాట్స్ ఆఫ్ టు దట్ గ్రౌండ్ క్లియరెన్స్ దగ్గర. అంటే ఈ ఇంజిన్ ఎంత స్ట్రెస్ ఫ్రీ ఉందంటే అంత స్ట్రెస్ ఫ్రీ ఉంది. నాకు లో గేర్లోనే కాదు హై ఎండ్లో కూడా అసలు స్ట్రెస్సే తీసుకోవట్లేదు ఇంజన్. ఈజీగా టాస్క్ని చేసేస్తుంది. లైక్ నాకైతే ఇంజిన్ దగ్గర నుంచి అంటే ఇంజిన్ స్ట్రెస్ తీసుకుంటుంది అని ఏ పాయింట్లో అనిపించలేదు. లైక్ ఇంకా ఇంజిన్ ఎక్కువ కోరుకుంటుంది అని అనిపించింది, కానీ ఏ పాయింట్లో ఇంజిన్ స్ట్రెస్ అవుతుంది లైక్ ఆపాలి బండిని అలా నాకు అనిపించలేదు. నేను దీని మీద లాంగ్ టూరింగ్ కూడా చేశాను, నాకైతే ఆ ప్రాబ్లమే రాలేదు. అంటే ఇంజిన్ ఎక్కడ స్ట్రెస్ తీసుకోదు, ఆ విషయం నాకు ఈ బండిలో బాగా నచ్చింది డామినర్ 250లో. మైలేజ్ విషయానికి వచ్చేటప్పటికి మనకి సిటీలో ఈజీగా అంటే ఎక్కువలో అంటే హై రేవింగ్ కాకుండా 6000-7000 RPM లోపు వెళ్తే మనకి సిటీలో ఈజీగా 35 దగ్గర నుంచి 40 దాకా వస్తుంది. ఒకవేళ సిటీలో కానీ మనం ఓవర్ స్పీడింగ్ అంటే రెడ్ లైన్ RPM దగ్గర వెళ్తే
పీక్ ట్రాఫిక్లో వెళ్ళినా మనకి వర్స్ట్ కేసులో 32 అయితే మినిమం ఇస్తుంది ఈ బండి, దానికి నేను గ్యారంటీ. అండ్ టూరింగ్కి వచ్చేటప్పటికి హైవే మీద ఈ బండి యాజ్ ఐ సెడ్ 80 to 110 స్పీడ్లో వెళ్తే 42 మైలేజ్ గ్యాప్లో రావాలి, ఎందుకంటే మనం 80s to 100 వెళ్తున్నాం కాబట్టి. ఒకవేళ టూరింగ్ కూడా మీరు ఒకవేళ అగ్రెసివ్గా చేస్తే మినిమం మనకి వర్స్ట్ మైలేజ్ హైవే మీద మనకి 36 అయితే దొరుకుతుంది, దాంట్లో నో ప్రాబ్లం ఎట్ ఆల్. 36 అయితే ఈజీగా దొరుకుతుంది, మీరు అందులో టెన్షన్ అవ్వాల్సిన పని ఏం లేదు. ఒకసారి దీన్ని పుల్ చూడండి, 2 gears డౌన్ చేశాను, ఈజీగా 100కి వెళ్ళిపోతుంది బండి. నేను 4th gearలో ఉన్నాను, 4th gear టాప్ స్పీడ్ 101 సంథింగ్ క్లాక్ చేసింది. సో అంత బాగుంది, ఇది స్ట్రెస్సే తీసుకోవట్లేదు. అండ్ దీని సౌండ్ బాస్ బాబా వినటానికైతే సూపర్ ఉంది. కాస్ట్ విషయానికి వచ్చేసప్పటికి ఆన్ రోడ్ హైదరాబాద్ ప్రైస్ వచ్చేసి మనకి 195 to 197 కలర్స్ వేరియేషన్ వల్ల ఉంది. లైక్ 197 అయితే ఆన్ రోడ్ ఉంది దీని ప్రైస్. అండ్ ఒక క్వశ్చన్ వచ్చేసి 250cc నియర్లీ 2 lakhs పే చేయొచ్చా, లేకపోతే డామినర్ 400 135కి వస్తుంది అది తీసుకోవాలా అని. లైక్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇంకో 30,000 35,000 ఎక్స్ట్రా వేసుకొని కళ్ళు మూసుకొని డామినర్ 400 తీసుకుంటాను నేనైతే, అంటే నా ఒపీనియన్ అది. లైక్ ఈ బండి డామినర్ 400కి దీనికి కంపేర్ ఎందుకు చేస్తున్నానంటే ఒకే సిబ్లింగ్స్, ఇవి 2 సిబ్లింగ్స్ అండ్ చూడటానికి ఒకేలాగా ఉంటాయి. సో నేను అందుకని కంపేర్ చేస్తున్నాను. నేను 400 తీసుకోవటానికి నాకు కొన్ని రీజన్స్ ఉన్నాయి, కానీ దీన్ని తీసుకోవడానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ కొన్ని అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మైలేజ్ ఎక్కువ ఇస్తుంది, సెకండ్ థింగ్ ఆ 30,000 రూపీస్ సేవ్ అవుతుంది, అండ్ థర్డ్ థింగ్ మెయింటెనెన్స్ కూడా కొంచెం తక్కువ ఈ బండిది డామినర్ 400తో పోలిస్తే. కానీ 400 తీసుకోవడానికి రీజన్స్ ఏంటి అంటే, మనం పే చేసే ఆ 40,000 35,000 40,000కి మనకి నియర్లీ ఒక 13 bhp అండ్ 13 టార్కో, మనకి నియర్లీ 15 bhp అండ్ 13 టార్క్ ఎంతో పెరుగుతుంది. సో నాకు అప్గ్రేడ్ కావాలి, ఆ పవర్ కావాలి, ఆ పంచ్ కావాలి హైవే మీద. నేను దానికోసం 400 సజెస్ట్ చేస్తున్నాను. బట్ ఈ బండి అయితే సూపర్ నింబుల్, సూపర్ స్మూత్, సూపర్ స్టేబుల్ ఆన్ హైవే అండ్ ఆన్ సిటీ. నా కార్నర్స్లో తప్ప మిగతాదంతా ఈ బండి మీద కాన్ఫిడెన్స్ అయితే సెక్సీ ఉంది. మెయింటెనెన్స్ విషయానికి వచ్చేటప్పటికి ఈచ్ సర్వీస్ ఇంటర్వెల్ వచ్చేసి 5,000కి ఇవ్వాలి. ఈచ్ సర్వీస్కి మనకి నియర్లీ 1,500 to 2,000 ఖర్చు అవుతుంది ఈ బండికి. సో 1,500 to 2,000 ఆన్ 250cc బండి అంటే నేను మరీ హై అని చెప్పను, చాలా రీజనబుల్ ప్రైస్. సో ఈజీగా పెట్టుకోవచ్చు, నాకు అందులో అబ్జెక్షన్సే లేవు. క్రూజింగ్ స్పీడ్ వచ్చేసరికి ఈజీగా 80 to 110 చేయొచ్చు, కానీ మనం 110 దాటితే మాత్రం మనకి ఈ వైజర్ పనికిరాదు, మనం ఆఫ్టర్ మార్కెట్ వైజర్కి వెళ్ళాలి. సో ఎవరైనా హై స్పీడ్ టూరింగ్ చేయాలి అంటే యూ కెన్ గో ఫర్ ఆఫ్టర్ మార్కెట్ టూరింగ్. అండ్ టూరింగ్ చేసే వాళ్ళకి ఎవరికన్నా లగేజ్ కావాలన్నా మనం డామినర్ 400కి సెట్ అయ్యి అన్ని ఎక్విప్మెంట్స్ దీనికి పెట్టుకోవచ్చు, శాడిల్స్ అన్నీ పెట్టుకోవచ్చు. అండ్ ట్యాంక్ బ్యాగ్ పెట్టడానికి కూడా ఈ ట్యాంక్ చాలా కంఫర్టబుల్. సో నాకు టూరింగ్ కూడా ఈ బండిలో ఏం ప్రాబ్లం లేదు. బ్రేకింగ్ విషయానికి వచ్చేటప్పటికి వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రేకింగ్ నేను 250cc చూసిన దాంట్లో బెస్ట్ బ్రేకింగ్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, 2 కంబైన్ చేసినప్పుడు అంటే ఇంజన్ బ్రేకింగ్ అండ్ ఈ బ్రేకింగ్ నార్మల్గా 2 కంపేర్ చేసినప్పుడు ద బెస్ట్ పర్ఫామ్ చేస్తుంది ఇది. లైక్ దీని బైట్ అయితే చాలా ఉంది, ఫ్రంట్ బ్రేక్ బైట్ చాలా ఉంది అండ్ బ్యాక్ బ్రేక్ బైట్ కొంచెం తక్కువ ఉంది. లైక్ ఇలాంటి బండ్లకి అదే బెటర్, ఎందుకంటే ఇది హై స్పీడింగ్ అంటే ఈజీగా స్పీడ్లో వెళ్ళొచ్చు. సో మనకి ఆ స్పీడింగ్లో ఉన్నప్పుడు ఏం కావాలి అంటే ఫ్రంట్ బ్రేక్ అనేది కొంచెం బయట ఉండాలి అండ్ బ్యాక్ బ్రేక్ కొంచెం తక్కువ బయట ఉండాలి. సో ఇది పర్ఫెక్ట్. అందులో ఇందాక చెప్పాను కదా లైటింగ్ డామినర్ 400 బెస్ట్ ఇన్ 400 క్లాస్ అని. సో అదే సేమ్ లైట్ బెస్ట్ ఇన్ 250 క్లాస్. బెస్ట్ అంటే బెస్ట్, నేనైతే దీనికి 5 out of 5 రేటింగ్ ఇచ్చినా తప్పలేదు అంటాను. ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే స్పెసిఫికేషన్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎన్ని టెక్నికల్ డౌట్స్ ఉన్నా, నాట్ ఓన్లీ దిస్ బైక్, ఏ బైక్ మీద డౌట్స్ ఉన్నా జస్ట్ కమెంట్ చేయండి, నేను పక్కా రిప్లై ఇస్తాను. యూ నో దట్ రైట్, లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ దట్ బెల్ ఐకాన్ టు బి నోటిఫైడ్ వెన్ ఐ పోస్ట్ ఏ వీడియో. ఇట్లు మీ తెలుగు పెట్రోల్ హెడ్ సైనింగ్ ఆఫ్. బాయ్.